మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఇంతవరకు ప్రార్థన ద్వారా, కీర్తనల ద్వారా యేసయ్యను స్తుతించడానికి, తండ్రిని ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచేసినందుకు యేసయ్యకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము ఆత్మీయ అధికారము ఎవరిది? ఆత్మీయ అధికారము ఎవరిది? పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతున్నాను. The book of Revelation, chapter 1, verses 17 to 20. నాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. క్రీస్తువారి వాక్యాలను మన జీవితాలలో ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి అనేక విషయాలలో కొన్ని సత్యాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 17వ వచనం. నేనాయనను చూడగానే. ఎవరు ఎవరిని చూశారు? Who had seen whom? యోహాను. ఎవరు యోహాను? యోహాను చూశాడు. ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యుడు. యేసయ్య భూలోకములో నివసించినటువంటి కాలములో ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఒకడు. యోహాను చాలా ప్రియమైనటువంటి శిష్యుడు. దాదాపుగా 90 సంవత్సరాలకు పైగా బ్రతికిన వ్యక్తి, సహజ మరణాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఈ శిష్యుడు చాలా మంచివాడు. యేసయ్యకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. యేసయ్య ఈ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించారు. ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు మీతో, నాతో? నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. యోహాన్ అంటున్నాడు ఈ మాటలు. ఎవరితో అంటున్నాడు? ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆసియా ఖండములో ఉన్నటువంటి 7 సంఘాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి ఆయన రాసినటువంటి ఉత్తరమే. ఆయన రాసినటువంటి ఈ యొక్క సత్యాలు, ఈ సత్యానికి ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా చెరసాలలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు, చీకటి గదిలో ఉన్నప్పుడు, పద్మాసు అనేటువంటి ఒక ద్వీపంలో, టర్కీ దేశానికి దగ్గరలో ఉంటుంది, చీకటి గదిలో ఒక ఖైదీగా బంధించబడినప్పుడు యోహాను గారు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దైవిక ఆలోచన జ్ఞానము ద్వారా రాసినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. ఈయన ఈ సత్యాలు రాయబోయే ముందు జరిగిన పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఆయన ప్రార్థనలో ఉన్నాడు, చీకటి గదిలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండగా దర్శనం కలిగింది. దర్శనము ఏమిటి? ఆ దర్శనం, కళ్ళు తెరిచే ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు.
దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని యొక్క సన్నిధిని సృష్టికర్త అయిన దేవుడు ఆది అంతమునయ్యున్న యేసు ప్రభువుని చూస్తున్నాడు. నేనాయనను చూడగానే ఎవరిని చూశారు? యోహాను గారు చూశారు. యేసు ప్రభు యొక్క శిష్యుడు యోహాను చూశాడు. ఎవరిని చూశారు? ప్రభు అయిన యేసుక్రీస్తును చూశారు. ఎక్కడ చూశారు? భౌతికంగా పద్మాసు అనే ద్వీపములో ఖైదీగా ఉన్నప్పుడు ఆయన దర్శనములో చూశాడు. చూసిన వెంటనే ఆయన పరిస్థితి ఎలా ఉంది? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇది ఆయన పరిస్థితి, ఆయన ఆత్మీయ పరిస్థితి. ఆయన నిస్సహాయ స్థితిలో అలా అయిపోయాడు. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, యేసు ప్రభువు యోహాను కుడి చేతి, యోహాను మీద యేసయ్య తన కుడి చేతిని ఉంచి యోహానుతో యేసయ్య అన్నారు. ఏమన్నారు? భయపడకుము అని యేసయ్య అన్నారు. ఎవరితోటి? యోహానుతో అన్నారు. ఈ మాట ఈరోజు మానవ జాతికి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న క్రైస్తవ జనాంగమునకు పరిశుద్ధాత్ముడు పలుకుతున్నటువంటి మాట. భయపడకుము. ఒక వ్యక్తికి భయం కలగటానికి గల కారణం ఏమిటి? 1000 కారణాలు ఉంటాయి. ఆ 1000 కారణాల్లో ఒకటి పాపం, రెండవది సాతానుడు, మూడవది దేవుని భయము లేకపోవటానికి గల కారణం పాపం, లోకము, సాతానుడు. ఇక్కడ యోహానులో కలిగినటువంటి భయం ఏమిటి? దైవిక భయం. దేవుని యొక్క సన్నిధిని, తేజస్సును, మహిమను, శక్తిని, యేసయ్యను చూసిన వెంటనే దైవిక భయం ఈయన అనుభవించింది. ప్రేమైనటువంటి సంఘమా, దైవిక భయాన్ని కలిగి ఉన్నాడు యోహాను. వెంటనే యేసయ్య అన్నారు యోహానుతోటి, భయపడకుము, డు నాట్ బి అఫ్రైడ్. యేసయ్య 17వ వచనంలో ఏం చేశారు? ఆదరించారు. యేసయ్య మాట మొదటిగా ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఆదరణ, ఆనందము, ఆలోచనల్లో ఆత్మీయ స్థితి, ఎదుగుదల కలుగు చేస్తుంది. ప్రేమైనటువంటి సంగమ, మొట్టమొదటిగా యేసయ్య మాట ఏం కలుగు చేస్తుంది? ఆదరణ, ఆనందము, ఆలోచన, నెమ్మది, ధైర్యము, ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలుగజేస్తుంది. అది ఇక్కడ ఎన్ని పొందుకున్నాడు? ఎవరు? యోహాను గారు పొందుకున్నారు. యోహానుతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ? దర్శనములో. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత, భూలోకములో యోహాను గారి యొక్క పరిస్థితి, యేసు ప్రభు యొక్క శిష్యుడి యొక్క పరిస్థితి, చీకటి గదిలో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ చెరసాలలో ఉన్న, బందీగా ఉన్న, బలహీనంగా ఉన్న, ముసలివాడుగా ఉన్న, ఒంటరిగా ఉన్న, మనుషులు ఎవరూ తోడు లేకపోయినా యేసయ్య తనతోనే ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మలోని అభిషేకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇది యోహాను యొక్క ఆత్మీయ స్థితి. సంఘము ఈ లోకములో, భూలోకములో, ఏ దేశములో విశ్వాసులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సంఘము గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య నిన్ను విడిచిపెట్టరు, ఎవ్వరిని విడిచిపెట్టరు. కారణం, యేసయ్యకు నీవు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ మనస్సు కావాలి, నీ ప్రాణము కావాలి, నీ జీవితము కావాలి, నీ శరీరము కావాలి. నీవు కలిగి ఉన్నదంతా యేసయ్య సొంతము, యేసయ్యకు కావాలి. యేసయ్య కృప ద్వారా నీవు కలిగి ఉన్నావన్న సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య మాటను, యేసయ్య ఇచ్చినవి మర్చిపోతాడో అప్పుడే ఆ వ్యక్తికి భౌతికపరమైన, ఈ లోకపరమైన మనుషుల భయము, లోక భయము, పరిస్థితుల భయము, కష్టాలంటే భయము, సమస్యలంటే భయము, అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఎదుర్కొంటూ ఉంటాడు మనిషి. ఇక్కడ
యోహానుతో యేసయ్య అన్నాడు. ఏమన్నారు యేసయ్య? ఓ యోహాను, భయపడవద్దు, నేను 18వ వచనం యేసయ్య అన్న మాట. 17వ వచనంలో ఆదరణ కలిగింది. ఆలోచనల్లో, తలంపులలో, ఆత్మలో ధైర్యం, నెమ్మది, ఆనందం కలిగింది. 18వ వచనంలో ఏం కలిగింది? 18వ వచనంలో యేసయ్య పలికిన మాట, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మొదటివాడను అంటే అసలు ఈ సృష్టి లేనప్పుడు ఉన్న దేవుడు యేసు ప్రభు. మొదట ఆది అంతమునై ఉన్న దేవుడు. ఈ సృష్టికే ఆరంభము. ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు. యేసయ్య మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఎవరికి? యోహానుకి. యోహాను ద్వారా ఆసియా ఖండములో ఉన్న 7 సంఘములకు, యోహాను ద్వారా ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి గుర్తు చేస్తున్నారు. యేసయ్య తను తాను బయలుపరుస్తూ ఉన్నారు. ప్రత్యక్షత బయలుపరిచారు. నేను మొదటివాడను, తర్వాత కడపటివాడను. ఆది అంతము యేసు ప్రభువే. సమస్తము ఆయనలోనే ఉన్నది. ఆయన సర్వసృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు, యేసు సర్వాధికారి, యేసు సర్వజ్ఞాని. యేసయ్యలో ఉన్న గుణాలు, యేసయ్యలో ఉన్న శక్తి, యేసయ్యలో ఉన్న అద్వితీయమైనటువంటి దైవిక శక్తిని బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు నీకు నాకు, జీవించువాడను, మృతుడనైతిని. భౌతికంగా యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూలోకములో నివసించిన తర్వాత మనుషులందరి యొక్క పాపము నిమిత్తము, శాపము నిమిత్తము, మానవుడి యొక్క అపరాధములు, దోషముల నిమిత్తము, అతిక్రమముల నిమిత్తము సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు. 3వ రోజున తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభు. ఈ 18వ వచనం సంఘానికి గుర్తు చేసే సత్యం ఏమిటి? అధికారము, ఆత్మీయ అధికారము. ఈ మానవ జాతి పైన, అన్ని దేశాల పైన, ఈ సర్వసృష్టి పైన సర్వాధికారి యేసు ప్రభువు అన్న సంగతి క్రైస్తవుడు మర్చిపోకూడదు. ఒక విశ్వాసి మర్చిపోకూడదు. యేసయ్య ఏమంటున్నారు? యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసయ్య నిరంతరము జీవిస్తున్న దేవుడు. మనిషిగా 33.5 సంవత్సరాలు భూలోకములో జీవించిన దేవుని కుమారుడు మనిషి 33.5 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన మృత్యుంజయుడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు ఆయన నిరంతరము జీవిస్తున్న పునరుత్థానుడు, మహిమా స్వరూపి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అధికారం. ఈ వచనం ఏం తెలియజేస్తుంది? సర్వాధికారాన్ని తెలియచేస్తుంది. ఆల్ అథారిటీ డిక్లేర్స్ దిస్ వర్స్. ఈ వచనం సర్వాధికారాన్ని గుర్తు చేస్తుంది. ఎవరి దగ్గర సర్వాధికారము ఉన్నది? సర్వము పైన సర్వాధికారము కలిగిన దేవుడు యేసు ప్రభువు. భూమిపైన, ఆకాశము పైన, మేఘాల పైన, సముద్రము పైన, సర్వ సృష్టి పైన, జీవరాశి పైన, మనుషుల పైన ఆత్మల కాపరి అయిన యేసు ప్రభువుకి సర్వాధికారము కలిగి ఉన్నారు యేసు ప్రభు. నా స్వాధీనములో ఉన్నది. ఏమిటి యేసయ్య స్వాధీనంలో ఉన్నది? మరణము. ఒక మనిషి ఎప్పుడు చనిపోవాలో, ఆ ఒక మనిషి ప్రాణము వదలాలి అన్నా, మనిషి యొక్క జీవము, మనిషి యొక్క శరీరాన్ని వదిలిపెట్టి పోవాలి అన్నా, ఒక మనిషి పుట్టాలి అన్నా, ఒక మనిషి జీవించాలి అన్నా, ఒక మనిషి ఒకరోజు ఆయుష్ పెరగాలి అన్నా, ఒక మనిషి ఒక క్షణం జీవిస్తున్నాడు అన్న, ఆయుష్, జీవము, మరణము, సృష్టి, సర్వము ఎవరి ఆధీనంలో ఉన్నవి? యేసయ్య ఆధీనంలో ఉన్నాయి. మరణము యొక్కయు
పాతాళ లోకము యొక్కయు. పాతాళ లోకం అంటే నరకం. మానవుడు చనిపోయిన తర్వాత, పాపులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? పాతాళ లోకంలో బంధించబడతారు. పాతాళపు అధికారాలు నీ ఎదుట నిలువ నేరవు. అంటే ఈ పాతాళంలో ఎవరు బంధించబడతారు? దయ్యాలు, సాతానుడు బంధించబడతాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఎప్పటి వరకు? అంతిమ తీర్పు వరకు. పాపులు అందులో బంధించబడతారు. ఎప్పటి వరకు? అంతిమ తీర్పు వరకు. అంతిమ తీర్పు తర్వాత నిత్య నరకాగ్నిలోకి త్రోసివేయబడతారు పాపులు, దయ్యాలు, సాతానుడు. ఇది వాటి యొక్క పరిస్థితి. ఆ పాతాళం యొక్క అధికారం, ఏ వ్యక్తి పాతాళానికి వెళ్తాడు, ఆ అధికారం ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. మరణం యొక్క అధికారం యేసు ప్రభు దగ్గర ఉంది. జీవం యొక్క అధికారం యేసు ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఆత్మీయ అధికారము ఎవరి దగ్గర ఉన్నది? ఎవరు ఆత్మీయ అధికారము కలిగి ఉన్నారు? అధికారము అంటే అథారిటీ. గ్రీకు భాషలో అధికారము అంటే ఎక్సాసియా. ఎక్సాసియా అంటే అర్థం ఏమిటి అంటే డెలిగేటెడ్ అథారిటీ. ఎవరికి అధికారాన్ని ఇచ్చారు? తండ్రి అధికారాన్ని యేసయ్యకు అనుగ్రహించారు. కారణం యేసయ్య మరణము, యేసయ్య త్యాగము, యేసయ్య ప్రేమ, యేసయ్య విధేయత, యేసయ్య తండ్రి చిత్తానికి లోబడటం ద్వారా మనిషిగా 33.5 సంవత్సరాల్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా, యేసయ్య మరణము పునరుత్థానము ద్వారా తండ్రి దగ్గర నుండి ఈ అధికారాన్ని యేసయ్య కలిగి ఉన్నారు. డెలిగేటెడ్ అథారిటీ. వాట్ ఈజ్ స్పిరిచువల్ అథారిటీ దట్ క్రైస్ట్ జీసస్ హ్యాస్? 18వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18. నా స్వాధీనములో ఉన్నవి, నా అధికారములో ఉన్నవి. తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు తాళాలు ఎవరి దగ్గర, ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తాళం ఇవ్వకపోతే ఆ ఇంట్లోకి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇప్పుడు అమ్మ దగ్గర, నాన్న దగ్గర తాళాలు ఉన్నాయి అనుకోండి, తాళాలు వాళ్ళు తెరిచేంతవరకు ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు, ఎవ్వరూ బయటికి రాలేరు. తాళము ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే అధికారం. ఆ తాళపు చెవి అధికారానికి గుర్తు. ఇది ఇక్కడ 18వ వచనం అధికారానికి గుర్తు. ఎవరికి అధికారం ఇచ్చారు? తండ్రి అయిన యెహోవా యేసయ్యకు అధికారాన్ని ఇచ్చారు. యేసయ్య సర్వాధికారి. ఇప్పుడు ప్రశ్న, నీ జీవితానికి అధికారి ఎవరు? నీ ఆత్మ పైన అధికారము ఎవరికి ఉన్నది? నీ యొక్క మనసు పైన అధికారము ఎవరికి ఉన్నది? నీ శరీరము పైన అధికారము ఎవరికి ఉన్నది? నీవు కలిగి ఉన్న వాటిపైన అధికారము ఎవరికి ఉన్నది? ఇది ప్రశ్న. ఆత్మీయ అధికారం. అందుకే యేసు ప్రభు అంటారు, ఏమంటున్నారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 26, 27. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 26 and 27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. ఆమేన్. యేసయ్య అంటున్నటువంటి మాటలు. నా తండ్రి వలన అధికారము పొంది ఉన్నాను. ఎవరు అధికారం కలిగి ఉన్నారు? యేసయ్యకు తండ్రి అయిన యెహోవా అధికారాన్ని అనుగ్రహించారు. ఆ అధికారము ఎవరికి ఇవ్వబడి ఉంది? సంఘమునకు. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అంతము వరకు అంటే యేసయ్య రాకడ సమయం వరకు సంఘానికి భూలోకములో అధికారం ఉన్నది. అంటే ఈ దేశములు, నువ్వు ఏ దేశములో నివసిస్తున్నావో ఆ దేశములో ఉన్న అధ్యక్షుడు కన్నా, ప్రధానమంత్రి కన్నా, ముఖ్యమంత్రి కన్నా, గవర్నర్ కన్నా, కలెక్టర్ కన్నా, ఎమ్మెల్యే కన్నా, ఎంపీ కన్నా అధికారము సంఘానికి ఇవ్వబడి ఉన్నది. సంఘము అంటే బిల్డింగు కాదు, విశ్వాసి జీవితము. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి ఎవరు యేసయ్య పనులు చేయాలి? విశ్వాసులు.
ఏ విశ్వాసి అయితే ఏ దేశములో నివసిస్తున్నప్పటికీ యేసయ్య సిలువలో చేసిన బలియాగమును అంగీకరించి యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిస్మము తీసుకుని యేసయ్య కృపలో రక్షణ పొంది విశ్వాసము ద్వారా విధేయత చూపిస్తూ పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తూ పరిశుద్ధుల సహవాసములో క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు యేసు రాజ్య వ్యాప్తి కొరకు క్రీస్తు యేసు రాజ్యము కొరకు నివసిస్తున్నటువంటి వ్యక్తి, నా క్రియలు, ఎవరి క్రియలు? తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి వ్యక్తి, యేసయ్య పనులు చేస్తున్నటువంటి వ్యక్తి, యేసయ్య కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తినే, యేసయ్యను వెంబడించేటువంటి వ్యక్తినే విశ్వాసులు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. జాగ్రత్తగా చేయువానికి, మామూలుగా కాదు, జాగ్రత్తగా చేసే వ్యక్తికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ట్రాన్స్ఫర్డ్ అథారిటీ, అధికారం తండ్రి నుండి యేసయ్యకు, యేసయ్య నుండి సంఘమునకు అంటే విశ్వాసికి అధికారము బదిలీ చేయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు యోహాను ఏం చేయాలి? 19వ వచనం, విశ్వాసులు ఏం చేయాలి? యోహాను చెప్తున్నాడు విశ్వాసులు ఏం చేయాలో. ప్రకటన 1:19, రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 19. కాగా నీవు చూచిన వాటిని, యోహాను దర్శనములో చూచిన వాటిని, కళ్ళతో చూచిన వాటిని, 33.5 సంవత్సరాల్లో ఆఖరి 3.5 సంవత్సరాలు యోహాను భౌతికంగా యేసయ్య చేసిన పనులను చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను. దర్శనములో యోహాను ఏం చూశాడు? యేసయ్య చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఏమిటి ఆ 7 నక్షత్రాలు? 20వ వచనం. ఆ 7 నక్షత్రాలు దేనికి గుర్తు? 7 సంఘాలకి గుర్తు. 19వ వచనం ఏమిటి అంటే సాక్ష్యం చెప్పాలి. గతము, ప్రస్తుతము, భవిష్యత్తు గురించి సాక్ష్యం చెప్పాలి. 19వ వచనం. 20వ వచనం ఏమిటి? 7 సంఘాలకు యోహాను చెప్పాలి, ప్రపంచం మొత్తానికి ప్రతి విశ్వాసి చెప్పాలి. ఇది సత్యం. 17వ వచనంలో ఆదరణ గురించి తెలియచేయబడి ఉంది. 18వ వచనం అధికారం గురించి తెలియచేస్తుంది. 19వ వచనం సాక్ష్యము చెప్పాలి పరిశుద్ధాత్మ ద్వారా అని బయలుపరుస్తున్నాడు. 20వ వచనం అంతమునకు ముందు, యేసయ్య రాకడకు ముందు ఏం చేయాలి? 7 సంఘముల గురించి, 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు కాబట్టి 7 సంఘాలను బలపరచు, హెచ్చరించు, 7 సంఘాలను సరిదిద్దు, 7 సంఘాలకు తెలియచేయి ఓ యోహాను అని పరిశుద్ధాత్ముడు పలికినటువంటి సత్యం. యేసయ్య చెప్పారు దర్శనములో యోహానుతోటి, ఆసియా ఖండములో ఉన్న 7 సంఘాలను చెప్పు. ఈరోజు ప్రపంచం అంతా 7 సంఘాలలోని పరిస్థితే ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ప్రపంచం అంతా కూడా ఏం తెలుసుకోవాలి? రాకడకు ముందుగా ఆత్మీయ అధికారము కలిగి, ఆత్మీయ అధికారమును నిరంతరము విశ్వాస యాత్రలో, జీవితములో కొనసాగించాలి. అందుకు జాగ్రత్తగా పని చేయాలి. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు? అధ్యక్షుడు ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? గవర్నర్ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ ఎవరు? ఏ దేశంలో ఎవరు రాజకీయ అధికారులు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ వల్ల సంఘానికి కలిగే నష్టమేమీ లేదు, విశ్వాసులకు కలిగే నష్టమేమీ లేదు. వాళ్ళకి పైన కూడా సంఘానికి అధికారం ఉన్నది, విశ్వాసులకు అధికారం ఉన్నది. ఈ అధికారము యేసయ్య తన కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తారు. ఎప్పుడు? యేసయ్య పనులు జాగ్రత్తగా అంతము వరకు చేస్తే. ఒకటి, యేసయ్య పని చేయాలి. ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? అంతము వరకు చేయాలి. యేసయ్య పని చేయాలి,
జాగ్రత్తగా చేయాలి, అంతం వరకు చేయాలి. ఈ 3 పనులు నీవు చేస్తున్నావా? చెయ్యకపోతే చెయ్యాలి. ప్రతిరోజు చేయాలి, 365 రోజులు చేయాలి. ఉద్యోగం చేయటం నీ బాధ్యత, నీ కుటుంబ బాధ్యత. యేసయ్య పని చేయటం నీ ఆత్మీయ బాధ్యత. ప్రేమైనటువంటి సంఘమా, ప్రార్థన చేస్తున్నావు, సంతోషం. కానుకలు ఇస్తున్నావు, సంతోషం. యేసయ్య వాక్యానుసారముగా జీవిస్తున్నావు, 10 ఆజ్ఞలను పాటిస్తున్నావు, సంతోషం. పరలోకము గ్యారంటీ. విశ్వాసము కలిగి ఉన్నావు, నిత్య జీవము గ్యారంటీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. విశ్వాసం ఉంచావు, పాపములు ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, బాప్తిజం తీసుకున్నావు, అన్ని విషయాల్లో ఖచ్చితముగా ఉన్నావు. చాలా సంతోషం. పరలోకము నీ సొంతం, నా సొంతం. కృప ద్వారా రక్షణ పొందుకున్న ప్రతి విశ్వాసి యొక్క సొంతం. ఆ రక్షణను కాపాడుకుంటూ ఆత్మీయ అధికారము కలిగిన యేసయ్య పిల్లల వలె, యేసయ్య శిష్యుల వలె, యేసయ్యకు పనివారు వలె, యోహాను వలె, యేసయ్య రాజ్య విస్తరణ కొరకు, యేసయ్య రాకడ కొరకు ప్రతి విశ్వాసి, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ దేశంలో ఉన్నా ఎవరైనా పని చెయ్యాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. ఇది ప్రకటన గ్రంథము ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నటువంటి సత్యం. ఆత్మీయ అధికారము నీవు కలిగి ఉండాలి. జనములపైన, లోకాలపైన, దేశాలపైన యేసయ్య ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉన్న అధికారము నీవు పొందుకొని నీవు జీవించాలి. అధికారముతో కూడిన మాటలు మాట్లాడాలి. నీ మాటలలో అధికారము, నీ ప్రవర్తనలో అధికారము, నీ క్రియలలో అధికారము, యేసయ్యలో ఉన్న అధికారము నీవు కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. యోహానుకు అదే చెప్పాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్య చెప్పిన మాట 17, 18, 19, 20 వచనాలు. నీవు చూచిన 7 నక్షత్రాల గురించి, ఆ మర్మము, 7 సంఘములు, 7 నక్షత్రాలు 7 సంఘాలకి గుర్తు. ఆ 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 దూతలు. పంపించు, బయలుపరచు. నువ్వు విన్నది, నువ్వు అనుభవించింది, నువ్వు తెలుసుకున్నది, నీవు పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రకటించు. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు సర్వాధికారి. యేసయ్య చేతిలో సర్వాధికారము ఉన్నది. భయపడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు, పరిస్థితులకు కృంగిపోవద్దు. సమస్యలలో యేసయ్య నీతో ఉన్నారు. నీవు యేసయ్య సొత్తు. నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము, నీ జీవితము, నీవు కలిగి ఉన్నవన్నీ యేసయ్య సొత్తు. యేసు రక్తములో కడగబడినటువంటి ఓ సంఘమా, ఓ విశ్వాసి, నీవు నేను యేసయ్య సొత్తు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. ఆత్మీయ అధికారము అంటే ఏమిటి? ఎవరికి ఎవరు ఈ అధికారాన్ని ఇచ్చారు? ప్రతి విశ్వాసి ఏ విధంగా యేసయ్య రాకడకు ముందు సిద్ధపడాలి? అంతము వరకు యేసయ్య పనులు ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, అధికారము ఎవరిదో అనేక విషయాలను బయలుపరిచినందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. యోహాను వలె యేసయ్యను చూడటానికి, దర్శనాలు పొందటానికి, యోహాను వలె విన్నది, చూచినది, అనుభవించింది ప్రకటించటానికి, బయలుపరచటానికి, ప్రత్యక్షత కలిగి జీవించటానికి, ప్రకటన జ్ఞానము కలిగి పరిశుద్ధాత్మలో ఆనందాన్ని నిత్యము అనుభవించటానికి ప్రతి విశ్వాసికి, ప్రతి దేశములో పరిశుద్ధాత్ముడా నీవు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అనుమానాలను, భయాలను, ఆందోళనలను,
శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతలను, బంధకాలను యేసయ్య నామములో తొలగిస్తున్నాను. బలహీనతలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. ప్రతి విధమైనటువంటి రోగపు అధికారము యేసయ్య నామములో తొలగిపోవునుగాక. మానసిక ఒత్తిడులు, మానసిక ఆందోళనలు, ఆలోచనల్లో భయం, ఉద్యోగములో, కుటుంబములో ఎదురయ్యే సమస్యలలో, ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో, అనుకూలము లేనటువంటి పరిస్థితులలో, నిస్సహాయ స్థితిలో ఎదురవుతున్న సమస్యల పైన జయము కలిగి జీవించటానికి, పాపము పైన, రోగము పైన, సమస్యల పైన, కష్టాల పైన జయము కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మలో యేసయ్యలో ఉన్న వాక్యాధికారము కలిగి యేసయ్య పిల్లల వలె యేసయ్యకు సాక్షులుగా, క్రీస్తు మరణమునకు, పునరుత్థానమునకు సాక్షులుగా, యేసయ్య రాకడ వరకు జీవించటానికి, అంతము వరకు యేసయ్య పనులు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ చేయటానికి పరిశుద్ధాత్ముడా నీ అభిషేకాన్ని మా అందరిపైన కుమ్మరిస్తున్నందుకు వందనాలు. సమస్యలలో యేసయ్య నాతో ఉన్నారు, నేను భయపడను అనే ధైర్యం పరిశుద్ధాత్మలో కలిగి ఉండటానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు, యేసు ప్రభుని ప్రకటించడానికి సామర్థ్యాన్ని నీ ప్రేమ చేత మమ్మలను నింపుచున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మలోని వరాల చేత, అధికారము చేత సంఘ బిడ్డలను నింపుచున్నందుకు, ప్రతి విశ్వాసిని నింపుచున్నందుకు, బలవంతులు చేసి యేసయ్య కృపలో బలవంతులుగా మమ్మలను తయారు చేసి ఈ లోకములోకి క్రీస్తుకు సాక్షులుగా పంపుచున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు, అభిషేకమును, ఆశీర్వాదమును యేసయ్య నామములో పొందుకొనుచు, యేసు శక్తిగల నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును యేసయ్య శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.